వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. సో, ఈరోజైతే కార్తీక పౌర్ణమి రోజుది వ్లాగ్ ఇది. నాకు ఆ రోజు హాలిడే ఉండింది. గురునానక్ జయంతి కదా! హాలిడే ఇచ్చారన్నమాట. సో, ఎలాగో ఫ్రీగా ఉంటేని రిషి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటే చేసేసుకొని అమ్మ ఇంటికి వెళ్ళాను. అండ్ మా బుడ్డది ఇక్కడే ఉంటుంది కదా! అండ్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఆహ్, ఇద్దరు వర్క్‌కి వెళ్తారు. అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారన్నమాట. సో, తనతో కొంచెం అలా టైమ్ స్పెండ్ చేద్దామని వెళ్ళాను. సో, ఇక్కడ మిర్రర్‌లో చూపిస్తూ ఆడుతుంటే తన ఎక్స్‌ప్రెషన్స్ నాకు భలే నచ్చుతాయి. రీసెంట్‌గానే మా పాప గుండు చేపించుకొనుంది. ఇది సెకండ్ గుండు తనకి. ఆహ్, చూడడానికి భలే క్యూట్ ఉంది గానీ, కాకపోతే నాకు హెయిర్స్ ఉంటేనే ఇంకా నచ్చేదన్నమాట. ఇక్కడ బాల్ ఇచ్చి ఆడమంటే ఆ ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎలా పెడుతుందో బాల్ వెళ్ళిపోతుందంట. సో, తను చెప్పే ఆ మాటలు గావచ్చు భలే క్యూట్ అనిపిస్తాయి. అండ్ ఎలాగో వచ్చాను కదా అని అమ్మ ఇక్కడ కొంచెం కజ్జాయ చేసేద్దామని. బికాజ్ దీపావళికి చేసి మిగిలింది కొంచెం పాకం అలానే ఉంటే చేసేద్దామని చెప్పింది. సో, అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మ ఒక్కతే కదా పాపని పట్టుకొని చేసుకోలేదన్నమాట. పాప అలా ఉంటే ఇంకా ఆయిల్ దగ్గరంతా చేయడం కష్టమవుతుందని పాపని నిద్ర పెట్టేసి ఇలా చేస్తున్నాం. అండ్ ఎవ్రీ సండే అండ్ ఫ్రైడే నా లాంగ్ వీడియోస్ అయితే 10:00కి వస్తాయి. తప్పకుండా చూడండి ప్లీజ్. అండ్ షార్ట్స్ అయితే ఆఫ్టర్‌నూన్ పెడతాను. కజ్జాయిలు చేసేపాటికి పాప కూడా లేచింది. సో, ఈ లోపల ట్రైన్ వచ్చిందన్నమాట. గూడ్స్ ట్రైన్ ఇది. సో, అమ్మ ఇంటి పక్కలోనే ఇలా కనిపిస్తది రోడ్డు. దాన్ని ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నా. నేను వెళ్ళినప్పుడంతా మా పాప చేపించుకునే ఫస్ట్ పని మెహందీ వేపించుకోవడం. లైక్ రెడ్ కోన్ వస్తది కదా! వేపించుకోవడం, ఇమ్మీడియేట్‌గా కడిగేయడం. వేపించుకోవడం, ఇమ్మీడియేట్‌గా కడిగేయడం. దానికి ఎంత నచ్చుతుందో. సో, ఆ ఒక్క మెహందీ కోన్ ఉంది కదా! దాన్ని నేను నియర్లీ దసరా పండుగప్పటినిక ఎవ్రీ టైమ్ వెళ్ళినప్పుడంతా సేమ్ మెహందీ పెడతాను అండ్ కడిగేస్తాను. నెక్స్ట్ డేకంతా వెళ్ళిపోతుంది అలా. ఇక్కడ కూడా అదే చేశాను. జస్ట్ వేయడం, కడిగేయడం అలా చేశాను. తనకది ఒక సరదాగా ఆటలాగా అనిపిస్తుంది. అండ్ ఇంకెవరు చేయరు అలాగా. ఇప్పుడు నేను కూడా వేసుకోవాలంట. సో, అలా పట్టుపడితే నేను కూడా అలా వేసుకొని చూపించాను. సారీ నా వాయిస్ కొంచెం డిఫరెన్స్‌గా అనిపియచ్చు. బికాజ్ చాలా కోల్డ్ అయింది. అస్సలు మాట్లాడలేకపోతున్నా. అండ్ మా పాప ఇక్కడ ఎలా మాట్లాడుతుందో చూపిస్తాను చూడండి. కజ్జాయ కావాలంట. అష్టి ఆఫ్ అయ్యో బేరమ్మా ఏంది బేడ నో 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 బీడమ్మా బీడ పదం రా మనం పదం మాట్లాడు హాయ్ పప్పుగా హాయ్ మాడు అబ్బో అదు 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 హాయ్ హాయ్ నేనిక్కడ కజ్జాయ ఇవ్వలేదు కదా! సో, దానికి ఇలా కొడుతుందన్నమాట. కజ్జాయ ఇవ్వలేదని. తనకొక సరదా అన్నమాట. అది అడిగిన తక్షణం ఏదైనా ఇవ్వలేదనుకో ఇమ్మీడియేట్‌గా ఇలా పట్టుకొని కొట్టడం, పరచడం అలా చేస్తూ ఉంటుంది. కొంచెం సేపు అలా టైమ్ స్పెండ్ చేసి ఈవినింగ్ రిషి వచ్చే టైంకి ఇంటికొచ్చేసాను. ఇక్కడ ఇంటికొచ్చినంక చూపిస్తున్నా. వచ్చే దారిలో దీపాలు ఈరోజు 365 ఒత్తులు పెట్టి దీపం వెలిగించుదాము తులసమ్మ దగ్గర అన్నట్టుగా. కార్తీక పౌర్ణమికి, తులసి పూజకి అండ్ కార్తీక మాసంలో తప్పక ఈశ్వర దేవస్థానంకి పోయి దీపం పెట్టుకొని రావడం నాకు చాలా అలవాటు. సో, ఇప్పుడు కూడా కొత్త మట్టి ప్రమిదలు తెస్తాను. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే నా రిచువల్‌గా ఫాలో అవుతాను. ఇప్పుడు ఇక్కడ తెచ్చాను కదా! సో, నానపెట్టి పెట్టేస్తున్నాను. ఈ లోపల పూజకంతా రెడీ చేసుకుంటున్నా. ఈరోజు మార్నింగ్ నేను పూజ చేయలేదు. బికాజ్ ఈవినింగ్ చేద్దామన్నట్టుగా. అందుకే ఇక్కడ పూజకంతా రెడీ చేసుకొని దీపం పెట్టేసుకుంటున్నా. అండ్ ఏ రోజు దీపం పెట్టినా, పెట్టకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఇలా 365 ఒత్తులు పెట్టి దీపం పెడితే రోజుకొక వత్తి అన్నట్టుగా ఏడాది మొత్తం దీపం వెలిగించినట్టు లెక్కొస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. సో, నేను అదే ఫాలో అవుతా. అండ్ కార్తీక మాసం మొత్తం నేను ఇలా ఇంటి బయట దీపాలు పెట్టుకుంటాను. లైక్ కార్తీక దామోదరునికి మనం పూజ చేసుకుంటాము కదా! అలా. ఇక్కడికైతే ఇక్కడ చపాతీ చేసి మిక్స్ దాల్ చేస్తున్నా. అండ్ మార్నింగ్ ఇంకా ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఆహ్, నేనైతే ఇక్కడ
వెల్లుల్లి, ఉల్లిపాయ ఏం వేయలేదు. అందుకే సింపుల్‌గా చేసుకున్నా. అండ్ నెక్స్ట్ డేకైతే సాంబార్ రైస్ చేద్దాం అనుకున్నా. దాని గురించి ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి. ఇక్కడ సాంబార్ ఆనియన్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా. బికాజ్ మార్నింగ్ ఈ పని పెట్టుకుంటే అస్సలు లేట్ అయిపోద్ది. హడావిడి అయిపోద్ది. ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుందని అంతే. ఎవ్రీడే కట్ చేసి పెట్టుకుంటానంటే అలా ఏం లేదు. టైంని బట్టి అండ్ చేసే వంటని బట్టి కూడా. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి ఇలా పాలు తోడు పెట్టేసుకుంటున్నాను. అండ్ నేను ఎవ్రీడే నైట్ ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకుంటా. బికాజ్ నాకు నౌఎడేస్ గ్యాస్ట్రిక్ ఎక్కువైంది. సో, కొంచెం డైజెషన్ కూడాను ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడైతే ప్రెజెంట్ నేను 'డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్' అనే బుక్ చదువుతున్నాను. అయినంత త్వరగా బుక్ కంప్లీట్ చేసి దీని గురించి డిస్కస్ చేస్తాను. బుక్ అయితే చాలా బావుంది. నౌఎడేస్ ఏంటంటే ఇంగ్లీష్ బుక్స్ కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. కొంచెం ప్రొడక్టివిటీ అండ్ పాజిటివిటీ వైబ్స్ పెంచుకుందామని. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్